ఏదైనా ఇంకా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించే అవకాశం ఉందా? ఏదైనా ఫలితాలని మార్పు చేయగలిగేంత స్ట్రాటజీస్ ఏమైనా ఉన్నాయంటే ఖచ్చితంగా లేవని చెప్పాలి. ఇప్పటికీ ఉండాల్సిన అస్త్రాలన్నీ టీవీకే ఉపయోగించిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక సీట్ కనీసం పోటీ చేయకుండా, ఎన్నిక జరగకుండానే ఒక సీట్ను కోల్పోవడం అనేది కొంత టీవీకేకి నష్టం చేసే అంశం అని చెప్పాలి. మొత్తం అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తున్నారు. మరోవైపు ఇప్పుడు టీవీకే కొంత ఓటు బ్యాంకును చేల్చబోతోంది అంటున్నారు. అప్రాక్సిమేట్లీ 20% వరకు ఇన్ఫ్లుయెన్స్, 20 కొంతమంది 40% కూడా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తారు అని చెప్తున్నారు. 40% ఛాన్స్ లేకపోయినా అరౌండ్ 20% అయితే ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చూపించగలుగుతారు. ఆ 20% ఇన్ఫ్లుయెన్స్, ఆ 20% ఓట్ల చీలిక అనేది ఎవరికి నష్టం చేయబోతుంది? ఇప్పుడు ఇది కొంత గందరగోళంగా ఉంది. ఓవైపు ఖచ్చితంగా ఇది అధికార పక్షానికే నష్టం చేస్తుంది అని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి కనపడుతుంది. అలాగని ఈ సందర్భంలో ఇటు అన్నాడీఎంకేకి ఇది కలిసి వస్తుందని ఎవరు చెప్పలేకపోతున్నారు. అసలు ఎవరి ఓట్లు చీల్చుతారు, ఎవరికి నష్టం చేస్తారు, ఎవరికి లాభం చేస్తారు, విజయ్కి ఎంతవరకు కలిసి వస్తాయి అసలు ఈ ఎన్నికలు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఓవైపు మనం చూస్తూనే ఉన్నాం, డిఎంకే ఖచ్చితంగా రెండోసారి వరుసగా గెలిచి గతంలో అమ్మ జయలలిత రికార్డుని బ్రేక్ చేయాలి. 2011-16లో గెలిచారు జయలలిత వరుసగా. సుమారుగా 84 తర్వాత చూస్తే అప్పుడు ఎంజీఆర్ 2 సార్లు గెలిచిన తర్వాత ఇప్పుడు మళ్ళీ జయలలితనే గెలిచారు 2 సార్లు వరుసగా. ఆ రికార్డుని ఇప్పుడు బ్రేక్ చేయాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాడు స్టాలిన్. ఎలాగైనా సరే ఇక్కడ పట్టు నిలుపుకోవాలి, డిసైడింగ్ ఫ్యాక్టర్ అవ్వాలనేది విజయ్ ప్లాన్గా కనిపిస్తోంది. ముందుగానే తమ వైపు తిప్పుకుంటే కలిసి వస్తాడని చెప్పేసి బీజేపీ ప్లాన్ చేసింది, కానీ కుదరలేదు. అసలు డిసైడింగ్ ఫ్యాక్టర్ అయ్యే అవకాశం ఉందా? ప్రీపోల్ సర్వేలు చూస్తుంటే కనీసం ఆ స్థాయికి కూడా వచ్చే అవకాశం కనిపించడం లేదు. 8 స్థానాలు అంటున్నారు, లేదు మహా అయితే 10-12 వరకు కూడా చెప్తున్నారు. కొంతమంది లిటరల్లీ 0 కూడా చెప్తున్నారు. అంటే దేర్ ఈజ్ ఏ ఛాన్స్, కొంతమంది అభిప్రాయాల ప్రకారం 2 చోట్ల ఓడిపోయే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ మనం చూసాం అలా ఓడిపోవడాన్ని. ఇప్పుడు ఇటు విజయ్ కూడా ఇక్కడ అలాగే ఓడిపోతారు అని చెప్తున్నారు. సో ఏం చేయబోతున్నారు అనేదే చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఇగో ఇక్కడ నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. నిత్య ఏ అనేటువంటి ఒక అభ్యర్థికి సంబంధించిన అఫిడవిట్ని తిరస్కరించారు. మరోవైపు ఇదిగో మనం చూపిస్తున్నాం, ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తుంది. అరుణ్ కుమార్ అనే వ్యక్తికి సంబంధించినటువంటి నామినేషన్ని కూడా ఎడప్పాడి టీవీకే అభ్యర్థి, చాలా ఇంపార్టెంట్ సెగ్మెంటే ఖచ్చితంగా. మరి అలాంటి చోట నామినేషన్ వేసే దగ్గర కనీసం తగినంత మంది సపోర్టర్స్ కూడా లేకపోవడం ఏంటి? 10 మందితో సంతకాలు పెట్టించాలి, మరి అది కూడా పెట్టించలేకపోయాడా? ఎలా చూడాలి? అంటే అంతమంది కూడా సపోర్ట్ చేయడం లేదనా? ఓవైపు విజయ్ ఏమో నాకు అందరికీ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంబీఏలు ఎంసీఏలు చేసిన వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నాడు, డాక్టర్స్ ఉన్నారని చెప్తున్నాడు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారని చెప్పి విజయ్ చెప్పుకుంటూ చాలా గొప్పగా చెప్తున్నాడు. అవినీతి మరకలు లేని వాళ్ళు అందరూ యువత. సో ఇలాంటి వాళ్ళకి మీరు ఓట్లు వేయాలని చెప్తుంటే కనీసం సపోర్టర్స్ కూడా దొరకడం లేదా? సాక్షి సంతకాలు పెడతారు కదా సపోర్ట్ చేస్తూ ఒక 10 మంది ఒక అభ్యర్థి నామినేషన్ని, కనీసం వాళ్ళు కూడా దొరకలేదా? ఒక అభ్యర్థికి తెలియని విషయం అయితే ఖచ్చితంగా అది కాదు. అలాగని టీవీకే లాంటి పార్టీకి ఇలా ఒక 10 మంది సంతకాలు పెట్టలేనంత పరిస్థితి కూడా ఉండదు. మరి ఏం జరిగింది అక్కడ? ఏదైనా ప్లాన్డా, ముందుగానే ప్రీ ప్లాన్డ్గా జరిగిన విషయంగా చూడాలా, లేకపోతే ఇంకేమైనా జరిగిందా అనే డీటెయిల్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఖచ్చితంగా. సో వాట్ యూ థింక్ అబౌట్ దిస్? మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఓవైపు కూటమిలుగా ఏర్పడినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఏఐఏడిఎంకే, బీజేపీ, పిఎంకే, ఏఎంఎంకే మొత్తం ఏఐఏడిఎంకే 175 నుంచి 178 సీట్లు పోటీ చేస్తుంది. బీజేపీ 27, పిఎంకే 18, ఏఎంఎంకే 11 సీట్లు పోటీ చేస్తున్నారు. మొత్తం 234 సీట్లు వాళ్ళు పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కూటమిగా. మరోవైపు ఇటు సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ కూడా కనిపిస్తుంది. డిఎంకే 190కి పైగా సీట్లు పోటీ చేస్తుంది. కాంగ్రెస్ 28, సిపిఐ ఐఎం 5 సీట్లు పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో మరికొన్ని ఇతర చిన్న పక్షాలు కూడా ఉన్నాయి. ఫ్యూ సీట్స్, మహా అయితే 4 సీట్లు 5 సీట్ల లోపే వాళ్ళకు కూడా కేటాయించినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఓవైపు ఎన్డీఏ, మరోవైపు ఎస్పీఐ, వీళ్ళిద్దరి కూటములకి సంబంధించి ఎవరి బలం ఎలా ఉంది అనేది చూస్తే ప్రీపోల్ సర్వేలు అయితే 1 సైడెడ్గా చెప్పేస్తున్నాయి చాలా క్లియర్గా. డిఎంకే ఈజ్ గోయింగ్ టు బి ద విన్నర్, సెకండ్ టైం కంటిన్యూస్గా సీఎంగా రికార్డు సృష్టించబోతున్నారు స్టాలిన్ అని చెప్తున్నారు. అండ్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? మరోవైపు విజయ్ విషయంలో మీ అభిప్రాయాలు ఏంటి? విజయ్ ఎంతవరకు ప్రభావం చూపించగలిగే అవకాశం ఉంది? చాలా గందరగోళం కనిపిస్తుంది. ఎందుకంటే విజయ్ డైరెక్ట్గా గెలవలేనని విజయ్ చెప్తున్నారు.
ఒకానొక టైంలో సీట్ షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నానని చెప్పారు. అలాగని బీజేపీ అప్రోచ్ అయింది. బీజేపీకి ఎప్పుడు అగేన్స్ట్గా విజయ్ పెద్దగా వెళ్ళలేదు, డైరెక్ట్గా డిఎంకేతోనే పెట్టుకున్నారు. ఈవెన్ కాంగ్రెస్ మీద కూడా విమర్శలు చేశారు, కానీ బీజేపీ మీద పెద్దగా విమర్శలు చేయలేదు. కేవలం భావజాలం డిఫరెంట్గా ఉండేది తప్ప మాకు రాజకీయ శత్రుత్వం ఏం లేదు, మేమేమి చెప్పం, మా ప్రత్యర్థులు కాదు బీజేపీ అని చెప్పి కూడా చెప్పాడు ఒక టైంలో. మరి అలాంటిది బీజేపీ ముందుగానే అక్కడ అలయన్స్ పెట్టుకొని ఏపీలో ఎలాగైతే పవన్ కళ్యాణ్ని దగ్గర చేసుకోవడం ద్వారా అక్కడ మంచి విజయాన్ని సాధించారో అలాంటి ఒక ప్రయత్నం ఇక్కడ కూడా చేద్దాం అనుకున్నారు. అన్నాడీఎంకే సపోర్ట్ ఎలాగో ఉంటుంది కాబట్టి, మిగతా కొన్ని ఎలాగో స్థానిక పార్టీలు కూడా ఉన్నాయి, వాళ్ళందరి సపోర్ట్తో మనం చేయొచ్చు అని చెప్పేసి అనుకున్నారు. ఇంకా పిఎంకే కానీ మరోవైపు ఏఎంఎంకే పార్టీలు లాంటివి కలుపుకొని. కానీ విజయ్ దానికి ఒప్పుకోలేదు. మరి డిసైడింగ్ ఫ్యాక్టర్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. చాలా తక్కువ సీట్లు, తక్కువ పర్సంటేజ్ మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే పరిస్థితి. మరి ఏం చేయబోతున్నాడు విజయ్? ఈ ఎన్నికల తర్వాత విజయ్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఇవి ఇప్పటి వరకు అయితే కేవలం అంచనాలు మాత్రమే. కొన్నిసార్లు అంచనాలు తారుమారు అవడం మనం చూస్తూ ఉంటాం. ప్రజల మనసులో ఏముందో కొన్నిసార్లు గెస్ట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అఫ్కోర్స్ గత ఏపీ ఎన్నికలు సైతం అదే పరిస్థితి, తెలంగాణ ఎన్నికల్లోనూ అలాంటి రిజల్టే మనం చూసాం. చాలా డ్రాస్టిక్ చేంజెస్ కనిపించాయి ఎన్నికల ముందున్న మూడ్కి, ఎన్నికల తర్వాత వచ్చిన ఫలితాలకి. సో ఇక్కడైనా మనం ముందే గెస్ చేయడం కష్టమే. అట్ ది సేమ్ టైం టోటల్గా మనం డినై చేయలేం ఉన్నటువంటి ప్రీపోల్ సర్వేలని. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అభిప్రాయాలు ఏంటి? విజయ్ ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు? ఎన్ని సీట్లు సాధించే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఎవరికి నష్టం, ఎవరికి లాభం? ఏ పార్టీకి నష్టం, ఏ పార్టీకి లాభం అవుతుందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.